నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. మెప్మా ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ముందుగా ధాన్యం కుప్పలు, వసతులు పరిశీలించి పలు సూచనలు చేశారు. టార్ఫలిన్లు, గన్నీ సంచులు, నీటి వసతి, ORS ప్యాకెట్లు ఉన్నాయా అని ఆరా తీసి పరిశీలించారు. ఇప్పటిదాకా ఎంత ధాన్యం వచ్చింది, సన్న రకం వడ్లు వచ్చాయా అని అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లుల కేటాయింపు, ఆన్లైన్లో వివరాల నమోదుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు ప్యాడీ క్లీనర్లు వినియోగించుకోవాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కేటాయించిన మిల్లులకు ధాన్యాన్ని పంపించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని సూచించారు. వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 500 రూపాయల బోనస్తో పాటు 2350 రూపాయల కనీస మద్దతు ధరను రైతులకు చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులను కలిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని, లేదంటే అన్ని సెంటర్లలో, అన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు రోడ్డెక్కి పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాబోయే 2 ఏళ్ల తర్వాత వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, అప్పుడు రైతులను అన్ని విధాలుగా కన్న తండ్రిలా కాపాడుకుంటామని కేటీఆర్ అన్నారు. బద్దెనపల్లికి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడానికి వస్తున్నానని ఒక ఎమ్మెల్యేగా సమాచారం ఇచ్చినా కూడా కనీసం ఒక్క అధికారి కూడా ఇక్కడ దిక్కులేరని కేటీఆర్ మండిపడ్డారు. రైతులంటే రాష్ట్రంలోనే కాదు, జిల్లాలో ఉన్న అధికారులకు కూడా ఎటువంటి పట్టింపు లేదని, రైతుల విషయంలో రాష్ట్రానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. అకాల వర్షాలతో రైతులు ధాన్యం తడిసి ఇబ్బందులకు గురవుతున్నారని, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని, లేదంటే రోడ్డెక్కి పోరాటం చేసినా సరే రైతులకు న్యాయం చేస్తామని కేటీఆర్ అన్నారు. 15 రోజుల కిందట, నెల రోజుల కింద వడ్లు తెచ్చి సెంటర్లలో పోస్తే ఈరోజు వరకు ఒక్క గింజ కొన్న పాపాన పోలేదు. ఇక్కడికి వస్తుంటే నేను మా రైతు సోదరులతోని, కొంతమంది మా నాయకులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది ఏమంటే, ఈరోజు వరకు ఏ ఒక్క ఐకేపీ సెంటర్కి కూడా, ఏ ఒక్క కొనుగోలు కేంద్రానికి కూడా రైస్ మిల్ అలాట్మెంట్ చేయలేదు. ఈ రైస్ మిల్ అలాట్ చేయకపోతే ఎవరు జోకుతారు, ఎవరు కొంటారు, తీసుకుపోయి ఎక్కడ మరి వాటిని దించుతారు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియదని కాదు. కానీ వాళ్ళ భయం ఏంటంటే, వడ్లు కొంటే బోనస్ ఇవ్వాలి, వడ్లు కొంటే మద్దతు ధర ఇవ్వాలి, 2300 ఇవ్వాలి, వడ్లు కొంటే మళ్ళీ 500 బోనస్ ఇవ్వాలి. సపరేట్గా రైతులను మజ్బూర్ చేసి అమ్ముకునేటట్టు చేస్తే వాళ్ళకి 500 ఇచ్చుడు తప్పుతుంది, వాళ్ళకి 2300 ఇచ్చుడు తప్పుతుంది, బోనస్ ఇచ్చుడు తప్పుతుంది. బయట దళారులతో కుమ్మక్కైతే వాళ్ళు కొన్ని పైసలు కూడా మనకు ముట్ట చెప్తారు కమిషన్ రూపంలో అని ప్రభుత్వం ఆలోచన. ఇవాళ సిరిసిల్ల జిల్లాలో అధికారులను అడిగితే ఈ రోజు వరకు 1000 టన్నులు కూడా కొనలేదు వడ్లు. కానీ ప్రభుత్వం ఏమో రైతు ప్రభుత్వం అని పోజులు కొడుతున్నది. రైతు బంద్ వేయరు, కరెంటు చక్కగా ఇయ్యరు, వడ్లు కొనరు. ఆఖరికి ఇలా సెంటర్ల కాడ తెచ్చి ఇక్కడ వడ్లు పోస్తే 15 రోజులు, నెల రోజులు రైతు వానెప్పుడు పడుతుందా, ఎప్పుడు గాలి దుమారం వచ్చి మా పంట నాశనం అవుతుందా అని చెప్పి మొగులు దిక్కు చూసుకుంటా ఆఖరికి వాళ్ళే టార్పాలిన్లు కప్పుకుంటా కాపాడుకునే పరిస్థితి, దుస్థితి ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇది కేవలం సిరిసిల్లలోని దుస్థితి కాదు, రాష్ట్రం మొత్తంలోని రైతుల పరిస్థితి ఇదే. ఇలా ఒక్కొక్క రైతుకు మీరు ఇచ్చిన మాట, ఇప్పుడేగో మా ఆడబిడ్డ భాగ్యమ్మ నేను కౌలు రైతునని చెప్పింది. కౌలు రైతులకు స్వయంగా రాహుల్ గాంధీ గారు ఉత్తరం రాసింది. మేము మీకు రైతు బంధు ఇస్తాం, రైతులు భూ యజమానులతో సమానంగా మీకు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళకు మాట ఇచ్చింది. రైతు కూలీలు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా చెప్పిండ్రు నెలకు 1000 రూపాయలు ఇస్తామని. పంటలకు మద్దతు ధరిస్తామన్నారు, బోనస్ అన్నారు. ఇప్పటి వరకు బోనస్ లేదు, మరి అట్లాగే పంటలు కొనుడు లేదు, కనీసం రైతు బంధు వేసుడు లేదు, కనీసం కాంటాలు పెట్టి జోకుడు కూడా లేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి బహుశా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నడూ ఈ రాష్ట్ర రైతాంగానికి లేదు. నేను ఇవాళ సిరిసిల్ల జిల్లాలోని మా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ వేదికగా ఇక్కడుండే మా రైతు సోదరుల సమక్షంలో ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మా పార్టీ తరఫున ఈ ప్రాంత ఎమ్మెల్యేగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. వెంటనే సెంటర్లలో మీరు కాంటాలు పెట్టడం స్టార్ట్ చేయండి, మిల్లుల అలాట్మెంట్ స్టార్ట్ చేయండి. రైతులకు మీరు చెప్పినట్టుగా 500 బోనస్తో సహా మరి 2350 రూపాయల కనీస మద్దతు ధర ఏదైతే ఉందో మొత్తం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. చెల్లించకపోతే తప్పకుండా మేము కూడా రోడ్లు ఎక్కుతాం. తప్పకుండా అన్ని మండలాల్లో అన్ని సెంటర్ల దగ్గర కూడా రోడ్ ఎక్కి రైతుల తరపున పోరాడే ఆలోచన వెంటనే చేస్తాం.
మా సోదరులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, రాబోయే 4-5 రోజులు అన్ని సెంటర్లు కూడా విస్తృతంగా తిరుగుదాం. రాష్ట్ర రైతాంగం తరపున ప్రభుత్వం మీద ఒత్తిడి పెడదాం. ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే కొని డబ్బులు వేసేటట్టు వాళ్ళకు మరి పైసలు ముట్టజెప్పేటట్టు వాళ్ళ తరపున పోరాడదాం. ఒక 2 ఏళ్ళు రైతులను కాపాడుకుంటే మళ్ళీ తిరిగి కేసీఆర్ రాజ్యం వస్తుంది, కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా మళ్ళీ రైతును కంటికి రెప్పలాగా కాపాడుకొని అందరినీ మళ్ళీ ఒక కన్న తండ్రిలాగా తప్పకుండా కేసీఆర్ గారు కాపాడుకుంటారనే మాట కూడా తెలియజేస్తూ, ఇవాళ ఇక్కడ మేము ఒక ఎమ్మెల్యేగా నేను ఇక్కడికి వస్తున్నాను సమాచారం ఇచ్చిన, ఒక్క అధికారి దిక్కులేడు, ఒక్క అధికారికి కూడా కనీసం పట్టి లేదు. ఈ జిల్లాలోని అధికార యంత్రాంగానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రైతులంటే ఎంత ప్రేమ ఉందో, రైతుల సమస్యలంటే ఎంత చిత్తశుద్ధి ఉందో, రైతుల పంట కొనుగోళ్ల విషయంలో వీళ్ళ కమిట్మెంట్ ఏందో దీన్ని బట్టే అర్థమవుతా ఉంది. ఇలా మీరు చూడొచ్చు, ఎక్కడికక్కడ కుప్పలు పోసింది. ఇప్పుడు చూస్తే సడన్గా అకాల వర్షాలు పడుతూ ఉన్నాయి ఎల్నినో ఎఫెక్ట్తో. మరి వాన పడి మొత్తం నానిపోయి ఇప్పుడైనా ఇక్కడున్న ఆడబిడ్డని అడిగితే రైతు ఆమె చెప్తున్నది, వాన పడ్డది, పంట నానింది, మళ్ళీ ఎండింది కూడా, సార్ నేనేం చేయాలి, మరి ఒకసారి ఎండబెట్టుకున్నా మళ్ళీ వానితే కూడా ఏం చేయలేను నేనని చెప్తా ఉన్నారు. కాబట్టి రైతులకు నష్టం కలగకుండా వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే మేమందరం కూడా రోడ్లు ఎక్కుతాం. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకత్వం తప్పకుండా ప్రభుత్వాన్ని గల్లాబట్టి నిలదీసి అయినా రైతులకు న్యాయం చేసే విధంగా కొట్లాడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, రైతు సోదరులు ధైర్యంగా ఉండాలి. తప్పకుండా మీ తరఫున కొట్లాడడానికి కేసీఆర్ గారు ఉన్నారు, మేమందరం ఉన్నాం, భయపడద్దని చెప్పి కూడా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ, వెంటనే ప్రభుత్వం కొనుగోళ్లు ఈ సోమవారం నుంచే ప్రారంభించాలి, లేకపోతే రేపటి నుంచే ప్రారంభించాలి, లేకపోతే ఊకోము. ప్రతి గ్రామంలో ప్రతి సెంటర్ కాడ దద్దరిల్లుతుంది. రైతాంగం తరఫున మా పోరాటం కూడా మరి పెద్ద ఎత్తున టేకప్ చేస్తామని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తూ, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా రైతులందరినీ కోరుతూ అందరికీ నమస్కారం. వేములవాడలోని పంచముఖ హనుమాన్ స్వామి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రసన్నకుమార్ బాలరాజు ఆధ్వర్యంలో అర్చక బృందం స్వామివారికి 108 కలశాలతో మహాభిషేకం నిర్వహించారు. పూజారులు మంత్రోచ్చరణల మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయం మార్మోగగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ, హనుమంతునికి 108 కలశాభిషేకం అత్యంత విశిష్టమైనదిగా పూజలు జరిపించబడతాయని, ఈ పూజ చేయటం వల్ల భక్తులకు ధైర్యం, శక్తి, శుభ ఫలితాలు కలుగుతాయని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ సాయిని నర్సయ్య ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. వారి వెంట సీనియర్ నాయకులు రామతీర్థపురాజు, నిమ్మశెట్టి విజయ్, క్రాంతికుమార్, వెంకటరెడ్డి, గూడూరు మధు, సుంకపాక రాజు, మంత సందీప్, పబ్బ మహేష్, నిమ్మశెట్టి రాజు, నేదూరి శేఖర్, మల్లేశం, సతీష్, మల్లారెడ్డి, సంజీవ్ రెడ్డి, జనార్దన్, వేణు, ఎల్లయ్య తదితరులు ఉన్నారు. తంగలపల్లి మండలం రామన్నపల్లిలో ఘనంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేటీ రామారావు ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఆ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నానని, 100 ఏళ్ల కిందటే లండన్లో చదువుకున్న విశ్వ మేధావి అంబేద్కర్ అని, ఆయన చూపిన మార్గంలోనే 14 ఏళ్ల పాటు లక్షలాది మందితో పోరాడి తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. 1952-54లో కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను పార్లమెంట్కు రాకుండా అడ్డుకుందని, కానీ ఆయనను భారతరత్న మాత్రం కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీల నుంచే వచ్చిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతికూలం, ప్రతి మతానికి అండగా నిలిచిందని అన్నారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రైతు బంధును నెలకొకసారి ఎకరానికి కిస్తీల రూపంలో ఇస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తానన్నారు, కానీ ఇప్పటి వరకు పెన్షన్లు కూడా సరిగా ఇవ్వటం లేదని విమర్శించారు. కిస్తుల వారిగా ఎకరం కూడా చెప్పుకుంటా దానికి ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టి డబ్బు కొట్టుకున్నామా? 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాలో టింగు పడుతున్నాయి. ఇలా కేసీఆర్ లేడు, రైతు బంధు లేదు, కేసీఆర్ లేడు, వడ్లు కొనడం లేడు, కేసీఆర్ లేడు. ఇవాళ ఆఖరికి కరెంటు కూడా సగం ఇచ్చిన లేడు. ఆఖరికి ఇప్పుడే కరెంటు కూడా పోయింది, మా సీనలు చెప్తాను, కరెంటు కూడా వింకిందండి. ఎండాకాలం పక్క తిరిగే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ వచ్చినాక. ఇక మీదికి వెళ్ళాక ఇక ఆడబిడ్డలు బతుకున్నారు కాబట్టి చెప్తున్నా, ఆ రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలి. ఆయన మాటలు బాబా 1 కోటి మంది ఆడవాళ్ళని కోటీశ్వర్లు చేస్తాడు. నేను అడిగిన అసెంబ్లీలో
అరే 1 కోటి మంది ఆడవాళ్ళు కోటీశ్వరులు అంటే 1 కోటి మంది మహిళలు 1 కోటి కోట్లు. అరే 1 కోటి కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో చెప్పరా వారి అని ఆయనకి ఎరగలేదు. ఎందుకంటే నలుపుడే నోటికి ఎంత వస్తుందో చెప్పుడు తప్ప 1 కోటి మంది గట కోటీశ్వరులు చేస్తారట. మీకు నెలకు 2500 ఇస్తా అని చెప్పి పడుతున్నాయి ఎవరికైనా వస్తున్నాయా? గట్టిగా చెప్పాలి లగాయించి. మీకెందుకు ఇస్తారు రా లేడీస్ ఎవరికైనా లేడీస్ వచ్చినాయా? నెలకు 2500, అత్తలకు 4000 వస్తున్నాయా? గట్టిగా చెప్పాలి. గట్టి కట్టకపోతే ఇయ్యరు. అత్తలకు 4000 వస్తున్నాయా? కోడళ్ళకు 2500 వస్తున్నాయా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అయిందా? ఒక ఫ్రీ బస్ అయింది అంతే కదా. బాగుందా ఫ్రీ బస్? కులం బంగారం వచ్చిందా? కేసీఆర్ కిట్ వచ్చిందా? అన్ని ఎత్తేసి ఆఖరికి బతుకమ్మ చీరలు కూడా ఎత్తేసి ఏదో ఇస్తాడు, ఏదో చేస్తాడు, కొత్తగా ఏదో వస్తుందంటే ఉన్నదే ఎంత కొట్టిండు మొత్తం. అందుకే నా రిక్వెస్ట్ మీ అందరితో దయచేసి ఆ మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ చెప్పింది ఒకటే, రాజ్యాంగంలో మనకు ఓటు హక్కు ఇచ్చాడు. అదానికైనా అంబానీకైనా రామనపల్లిలోనే మా రంగనకైనా ఒకటే హక్కు, ఓటు హక్కు ఒకటి. అదాని అంబానీ మా రంగన కావద్దు. బాబాసాహెబ్ చెప్పినట్టు విద్యతోనే వికాసం వస్తుంది, ఓటుతోనే మీకు కావాలనుకునే పాలకులు మంచి చేసే వాళ్ళు వస్తారు. అందుకే ఆలోచించి మెదలాలే. ఆ మహానుభావుడిని ఈ రోజు మంచిగా మీరు బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసుకున్నారు. మీ గ్రామంలో ఎల్లవేళలా ఆ మహానుభావుడి స్ఫూర్తితోని ఇక్కడ పరిపాలించే మీ సర్పంచ్ గారు, మిగతా నాయకులు అందరూ చక్కగా పరిపాలించాలి. ప్రభుత్వం కనుక వడ్లు కొనకపోతే, నేను మళ్ళా చెప్తున్నా, రేపో ఎల్లుండో వడ్ల కొనుగోలు జోకుడు స్టార్ట్ చేయకపోతే ఎక్కడికక్కడ అన్ని సెంటర్లు ముట్టడిద్దాం. ఎక్కడికక్కడ వదిలిపెట్టి నిలదీసి మీకు చెప్పిన విధంగా బోనస్ వచ్చినట్టు, మీరు చెప్పిన విధంగా కనీస మద్దతు వచ్చినట్టు గట్టిగా మీ తరఫున కొట్లాడమని చెప్పి కేసీఆర్ గారు మాకు చెప్పిండు. తప్పకుండా కొట్లాడతాం. రైతులు ధైర్యం ఉండాలని చెప్పి మళ్ళొకసారి మీకు విన్నవించుకుంటూ, మరి ఏప్రిల్ 14 నేను రాలేకపోయినా ఇవాళ వచ్చినా మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికినప్పుడు మరొకసారి మా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ కు, మా సర్పంచ్ గారు జ్యోతి అనిల్ గారికి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీం ఖాన్ పేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వరలక్ష్మి రైస్ మిల్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను చూసి స్థానికులు భయాందోళన చెందుతూ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే గన్నీ బ్యాగ్స్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదానికి కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. అగ్ని ప్రమాదంపై అటు పోలీసులు, ఇటు ఫైర్ ఆఫీసర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.